మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. మాట ఇస్తే చేసి చూపిస్తామంటూ రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 17న మొదటి విడతలో భాగంగా లక్షలోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక నేడు రెండో విడతలో భాగంగా 1,50,000 వరకు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్నారు. రెండవ విడతలో 7 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. అందుకు గాను 7,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. అలానే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రుణాల మాఫీకి సీఎం నిధులు విడుదల చేయనున్నారు. సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈ నిధుల రిలీజ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లోక్సభ నియోజకవర్గానికి 2 ఎస్సీ రైతుల చొప్పున ఆహ్వానించి వారికి సీఎం రేవంత్ చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేందుకు అన్ని రైతు వేదికలతో ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో రుణమాఫీ కాని వారి వినతుల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు, మండలాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తుంది. రుణమాఫీలో సందేహాలు ఉన్న రైతులు అక్కడ ఉన్న అధికారులతో, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ రైతులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. మాట ఇస్తే చేసి చూపిస్తామంటూ రెండో విడత రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, రెండో విడతలో భాగంగా రైతుల రుణమాఫీకి సంబంధించి ఇటు ప్రభుత్వం తమ ఖాతాలో డబ్బులు వేసేందుకు కూడా సిద్ధమైపోయింది. మరి దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు, అలాగే ఎన్ని గంటలకు ఈ స్కీమ్ మొదలవుతోంది సాదిక్? ప్రసన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో శుభవార్త అందిస్తుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే మొదటి దశలో మనకు జూలై 15వ తారీఖు రోజు 1,00,000 రూపాయలు రుణం ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా 11,50,000 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. అందుకు దాదాపు మనకు 6,098 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. తద్వారా రైతుల రుణాలకు విముక్తి కలిగారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ వరంగల్లో చేసినటువంటి హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందుగానే ఈ యొక్క రైతు రుణమాఫీ చేసే కార్యక్రమం అయితే వేగవంతం చేసింది. ఇప్పటికే మొదటి దశలో అంటే జూలై మనకు 16వ తారీఖు సంబంధించినటువంటి రైతు రుణమాఫీకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది రైతులు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీకి అర్హులు చెందడం జరిగింది. తర్వాత రెండో విడత సంబంధించినటువంటి రుణమాఫీ ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ ప్రాంగణంలో 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా ఈ యొక్క 1,50,000 సంబంధించినటువంటి రుణమాఫీ చేయబోతున్నారు. దాదాపు దీని ద్వారా 7 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. వారి ఖాతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుండి బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతుంది ప్రభుత్వ ధనం. దీంతో మొత్తం 7 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే చెల్లించబోతుంది. సో ఆగస్టు 15వ తారీఖు లోపు మిగతా 2 లక్షల రూపు ఉన్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రుణ విముక్తి చేయబోతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి సర్కారు ఆర్థిక క్రమశిక్షణతో ఎక్కడ అప్పులు తీసుకురాకుండా ఆర్బీఐ నుంచి వెళ్ళి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక క్రమశిక్షణతో రైతాంగానికి రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతే రాజ్యాన్ని
రాజ్యాన్ని కూడా నమ్మినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో రైతులను విముక్తి చేస్తుంది. గత పాలకులు ₹1,00,000 రుణమాఫీ కోసం అనేక సంవత్సరాలు వారిని తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. తద్వారా ఇంట్రెస్ట్తో చాలామంది బ్యాంకుల్లో వాళ్ళందరూ డిఫాల్టర్గా అయిన సందర్భం తెలిసిందే. అటువంటి విధానం కాకుండా 2018 డిసెంబర్ 9వ తారీఖు అంటే మనకు కట్ ఆఫ్ డేటు 2018 డిసెంబర్ 12 తారీఖు నుంచి వెళ్ళి మనకు 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రైతాంగాన్ని అందరూ కూడా ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కూడా పెట్టడం జరిగింది. రైతులు పాస్బుక్ ఆధారంగా ఇది చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా మొత్తం రైతాంగం అంతా మొత్తం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాడవాడలా చాలా విజయోత్సవ ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికలకు ఉన్నటువంటి టెలికాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడబోతున్నారు. 1,00,000 రుణం చేసినటువంటి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరుపుతారు. ఆ తర్వాత 1,50,000 ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా ప్రభుత్వం అయితే రుణమాఫీ చేయబోతుంది. సో 12 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ 1,50,000 వరకు ఉన్నటువంటి రుణం ఎవరైతే తీసుకున్నారో ఆ రైతాంగం అందరికీ కూడా వారి ఖాతాలో డబ్బులు జమ కాబోతుంది. సో ఇట్లా మొదటి నుంచి చెప్తున్నట్టే ప్రసన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా చాలా టాప్ ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వంగా మాది ముందుకు పోతుంది. దుబారాను తగ్గిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో మనకు 2,91,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టి అంకెల గారడే కాకుండా ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఆధారంగా ప్రజలకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేసి దాన్ని పద్దులపై చర్చ ఫ్రూట్ఫుల్గా జరుగుతూ ఉన్నది. సో అందులో భాగంగానే అసెంబ్లీ వేదిక ద్వారా ఈరోజు 1,50,000 వరకు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేయబోతున్నారు. సో మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రుణమాఫీ పైన కూడా ఒక చర్చ ఉండే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు అటు అసెంబ్లీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని కూడా ఆ విషయం మరోసారి కూడా నిరూపితం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక చర్చ స్వల్పకాలిక చర్చకు అదేవిధంగా ఈరోజు ఉండే ఆస్కారం అయితే కనబడుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ కోసం ఆగస్టు 15 తారీఖు లోపే అంటే కట్ ఆఫ్ డేటు ఆగస్టు 15 తారీఖు అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ అంతకంటే ముందుగానే ఈ 2 లక్షల రుణమాఫీ కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదన చేస్తుంది. ఇక 2 లక్షలకు సంబంధించినటువంటి వారి రైతాంగానికి కూడా ఆగస్టు 14 తారీఖు లోపే ఉండబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తారీఖు నుంచి వెళ్ళి 11వ తారీఖు మధ్యలో అటు అమెరికా ఇతర దేశాల్లో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గాను ఒకవైపు వ్యవసాయం మరోవైపు పరిశ్రమల రకంగా తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పూర్తి స్థాయిలో కూడా విదేశీ పర్యటన చేయబోతున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత 3వ విడత రుణమాఫీ చేయబోతున్నారు. అప్పుడు మొత్తం 2 లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ పూర్తి స్థాయిలో కూడా ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేరుతుంది. సో మనకు దీంట్లో చాలా కీలకమైన అంశం చూసినట్లయితే ఆగస్టు 15 కంటే ముందుగానే ఈ 2 లక్షల రుణమాఫీ దశల వారీగా చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. ఏదైనప్పటికీ గ్రామాన రైతాంగం పూర్తి స్థాయిలో కూడా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం, అభయస్థం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు రైతాంగం అందరూ కూడా వాళ్ళు కృతజ్ఞత చెప్తున్నారు. రైతులకు నిజంగా ఇది శుభవార్త చెప్పవచ్చు. ఎందుకంటే 6 కాలం కష్టపడినట్టు రైతాంగం వారు పండించే పంటకు గిట్టుబాటు ధరక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణం ఉండడం వల్ల రుణంకు ఇంట్రెస్ట్ పెరగడం వల్ల రైతాంగానికి బ్యాంకులు డిఫాల్టర్గా చేసినటువంటి ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అటువంటి విధానానికి స్వస్తి చెప్పి రైతే రాజ్యంగా రైతు సంక్షేమ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కారు నిలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రైతాంగం అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత చెప్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఉండబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ప్రాంగణం మనకు 2023 డిసెంబర్ 9వ తారీఖు రోజు ఇక్కడ నుండే ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా ఈ ప్రాంగణం నుండే ప్రారంభమైంది. మరోసారి కూడా 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి కార్యక్రమంలో 1,50,000 సంబంధించిన రైతాంగానికి ఈరోజు మధ్యాహ్నం ఈ అసెంబ్లీ వేదికగా కాబోతుంది. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మొత్తం 7 లక్షల మంది రైతులకు విముక్తి కలగబోతుంది. 7 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత రైతుల ఖాతాలో నేరుగా జమ కాబోతుంది. మధ్యవర్తులు ఎటువంటి లేకుండా పూర్తి స్థాయిలో అయితే వారికి రుణం విముక్తి చేయబోతుంది. సో అంతేవిధంగా 1,00,000 రుణమాఫీ చేసిన రైతులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
మాట్లాడబోతున్నారు. వారి సాధక బాధలు చర్చించబోతున్నారు. ఇంకా రైతాంగానికి ఎటువంటి అంశాలు కావాలి, మీకు బ్యాంకుల నుంచి ఎటువంటి రైట్. సమస్యలు వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే కొన్ని ఈ యొక్క రైతు సంబంధించినటువంటి రుణాన్ని ఇతర వాటికి మళ్లించిన నేపథ్యంలో నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టినటువంటి సందర్భం మనకు తెలిసిందే. సో ఎటువంటి విషయాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో అయితే రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ వేదికగా 1,00,000 సంబంధించిన రుణమాఫీ చేయబోతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ సార్.